వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ చూపిస్తానండి. మన ఇంట్లో ఒక గుప్పుడు పచ్చి బఠానీలు, ఒక ఆలు ఉంటే సాయంత్రం పిల్లల స్నాక్ అయిపోద్దండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్టీగా ఆలు రోల్స్ బఠానీతో ఎలా చేశానో మీకు చూపిస్తాను. సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక స్నాక్ పెడతానే ఉండాలి. ఇలా వేడివేడిగా చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. ఇంకోసారి కూడా చేసి పెట్టమ్మా అని అడుగుతారు. ఎలా చేశానో మీకు చూపిస్తాను. పచ్చి బఠానీలండి, అంటే ఇప్పుడు మనకి గ్రీన్ పీస్ వస్తాయి కదా, అవి నేను స్టోర్ చేశాను కొన్ని. వాటిని ఒక బాయిల్ చేశాను. అలాగే ఒక ఆలు కూడా ఉడికించానండి. ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర ఈ రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు ఒక ఖాళీ బౌల్ తీసేసుకున్నానండి. బంగాళదుంపని ఇలా మ్యాష్ చేశాను. మనం ఇంకా ఈ బఠానీ కూడా వేసేసి, ఆనియన్స్ వేసేసి, ఇక దీంట్లో నేను పచ్చిమిర్చి వేయలేదండి. పిల్లలు కదా, పచ్చిమిర్చి నోటికి తగిలితే కారంగా ఉంటుందని వేయలేదు. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయనుకోండి, అవి వేసేసేయండి. నేను కొంచెం కొత్తిమీర వేసాను. దీనికి సరిపడా సాల్ట్ వేయండి. కొంచెం కారం వేసానండి, కొద్ది కారంగా ఉండడం కోసమే. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగ మన ఇంట్లో చేసే ఉంటుంది కదా, అది వేసేయండి. లేకపోతే అల్లం సన్నగా కట్ చేసి, వెల్లుల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేయండి. చాట్ మసాలా ఒక స్పూన్ వరకు వేసానండి. ఆమ్చూర్ ఉన్నా కూడా అది కూడా వేసుకోండి. చూడండి, ఇది మాత్రం ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు కలిపేసుకొని ఈలోగా ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టేసుకోండి. దీంట్లోకి మనం పైన కలపడానికి బ్యాటర్గా బియ్య పిండి తీసుకున్నానండి. ఒక 3 స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒక 3 స్పూన్లు నేను జల్లించి పెట్టుకున్నాను బియ్య పిండి. ఈ విధంగా వేసేసేయండి. ఇంకొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే మీరు కొంచెం ఫుడ్ కలర్ కూడా ఈ టైంలో వేయండి. ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా, మనకి ఆలులోని అలాగే ఉల్లిపాయలోని వాటర్ వస్తుంది కదా, దాంతోనే సరిపోతుంది. దాన్ని ముద్ద చేసి పక్కన పెట్టేసుకోండి. పైన మనకి బియ్య పిండితో మన కోటింగ్ లాగా వేసుకుందాం అనమాట. అంటే ఒక 2 స్పూన్లు బియ్య పిండి వేసేసి దీంట్లో కొంచెం వాటరు. ఇప్పుడు దీంట్లో కలర్ కూడా కలుపుకోవచ్చండి. నేను ఏ కలరు యాడ్ చేయలేదు, మామూలుగా ఇలా చేసేసాను. చూడండి, దీన్ని ఇలా కలిపేసుకొని ఉండలు లేకుండా లిక్విడ్లా తయారు చేసేసుకోండి. చూడండి, మరీ పల్స్గా కాకుండా చిక్కగా కాకుండా ఈ విధంగా కలిపేసుకోండి. చూడండి, మీకు చూపిస్తాను. ఇలా మనకి స్పూన్తో ఇలా వచ్చేలాగా నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకొని వేసుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇక మనకి ఆలు అలాగే బఠానీ మిశ్రమాన్ని ఇలా నేను రోల్స్ లాగా చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. మీకు చిన్న చిన్న బాల్స్లో కావాలన్నా చిన్న చిన్న బాల్స్లో కూడా చేసుకోండి. ఇలా చేసేసి నేను రెడీగా పెట్టేసుకున్నాను కదా. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. నేను ఇంకా దీంట్లోకి ఇలాగా చూడండి ఈ విధంగా ఇలా పెట్టేశాను. ఇక ఇలా మనం స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేసి చూపిస్తాను మీకు. ఆయిల్ ఆల్రెడీ వేడెక్కిపోయింది. నేను దీన్ని సిమ్లో పెట్టేశానండి. ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల కూడా కుక్ అవుతుంది కదా. చూడండి, ఈ విధంగా కొన్ని స్పూన్తో వేసాను, కొన్ని చేత్తో ఇలా వేసేసుకున్నాను. తొందరగా అయిపోవాలి కదా. వెయ్యగానే ఒక గరిటె పుచ్చుకొని అటు ఇటు కదిపేయకుండా అలా వదిలేసేయండి. అవే చక్కగా వేగిపోతాయి. మంచి కలర్లో రాగానే అప్పుడు తీసేసుకోవచ్చు. ఒకటికొకటి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయండి. నేను ఒక్కసారి కూడా ఇలా కూడా కలపలేదు. ఇక ఈ విధంగా సిమ్లో పెట్టి వదిలేసాను. ఒక 2 నిమిషాల్లో చక్కగా వేగిపోయి మంచి కలర్లో కూడా వచ్చేసినాయి. చూసారా, ఈ విధంగా వచ్చేసినాయి. నేను ఇంక ఇవి ఇక మనకి తీసేసుకోవచ్చు. ఒక ప్లేట్ తీసేసుకొని నేను ఆ ప్లేట్లోకి తీసేసానండి. సింపుల్గా అయిపోయిందండి సాయంత్రం స్నాక్ అయితే. ఇక సర్వింగ్ ప్లేట్ ఒకటి తీసేసుకొని ఆ సర్వింగ్ ప్లేట్లోకి ఇవన్నీ సర్వ్ చేసేసేయచ్చు. నీట్గా సర్దేయండి. చూడండి, భలే కలర్ఫుల్గా వచ్చినాయి కదా. లోపల కూడా భలే కుక్ అయినాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఈ విధంగా ఇలా సర్వ్ చేసేసాను. టమాటో కెచప్ వేసేసి పిల్లలకి ఇచ్చేసానండి. సింపుల్గా చేస్తాం కదండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా, ఎక్కువ హడావిడి లేకుండా, మసాలాలు లేకుండా పిల్లలకి సాయంత్రం పూట ఇలా చేసి పెట్టచ్చు. నేను ఇలా సర్దేసి ఇలా టమాటో కెచప్ పెట్టేసి ఇచ్చేసానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మంచి వేడివేడిగా పొగలు కక్కుతూ పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. టేస్టీగా సింపుల్గా చేస్తాం కదండి. మీరు కూడా సాయంత్రం పూట ఏదైనా స్నాక్ చేయాలి, ఏం లేవు కదా అనుకున్నప్పుడు ఇంట్లో ఇవి కనుక ఉంటే ఇలా చేసి పెట్టేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.